పోతుంది నేస్తమా, వాడిపోతుంది మిత్రమా, పూలటి జీవితం రాలిపోతుంది, నటి జీవితం వాడిపోతుంది. బలరతి పైన నీవు నడచిన గాని, పట్టు వస్త్రాలు నీకు తొడిగిన గాని, బలరతి పైన నీవు నడచిన గాని, పట్టు వస్త్రాలు నీవు తొడిగిన గాని, అందరము పైన కూర్చున్నా గాని, అందరంత స్థితిలో నీవున్నా గాని, కన్ను మోయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం, కన్ను మోయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం. కళ్ళు తెరుచుకోనేస్తమా, కలుసుకో యేసుని మిత్రమా, కళ్ళు తెరుచుకోనేస్తమా, కలుసుకో యేసుని మిత్రమా. పూలంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పూలంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. జ్ఞానముందని నీవు బ్రతికిన గాని, డబ్బుతో కాలాన్ని గడిపిన గాని, జ్ఞానమున్నదని నీవు బ్రతికిన గాని, డబ్బుతో కాలాన్ని గడిపిన గాని, జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా, డబ్బు నిన్ను రక్షించదు తెలుసా. మరణము రాకముంది, అది నిన్ను చేరకముంది, మరణము రాకముంది, అది నిన్ను చేరకముంది. పాపాలు విడువనేస్తమా, ప్రభుని చేరు మిత్రమా, పాపాలు విడువనేస్తమా, ప్రభుని చేరు మిత్రమా. పూలటిది జీవితం రాలిపోతుంది, గడ్డిలటిది జీవితం వాడిపోతుంది. పువ్వులటిది జీవితం రాలిపోతుంది, గడ్డిలటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది మిత్రమా, రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది మిత్రమా, రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క సమయంలో మరి జ్ఞాపకాలు పంచుకుందాం ప్రభు యొక్క సన్నిధిలో. ముందుగా జేడిఎస్ సభ్యులు, అలాగే బంధుమిత్రులు, అంటే వారి రక్త సంబంధులు, సూర్యకళ తాలూకా వారు, అలాగే మన జేడిఎస్ జ్యోతిర్మయ డిజేబుల్ సొసైటీ సభ్యులు, అందులో మెంబర్ కాబట్టి సుమారు 11 సంవత్సరాలు బట్టి ఆవిడ సభ్యురాలుగా ఉంది. కాబట్టి ఈ సందర్భాన్ని బట్టి మరి జ్ఞాపకాలు పంచుకోవడానికి, అలాగే మన మధ్యలోని పాస్టర్ గారు కూడా వచ్చారు, సంజీవి గారు, మన సహోదరి ఝాన్సీతో సహవాసం, ఝాన్సీకి వారితో సహవాసం ఉందని చెప్పారు. కాబట్టి వారిని బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తున్నాను. ఇప్పటి వరకు పాటలు పాడిన పాస్టర్ గారు శైలస్ రాజు గారు,
నర్సీపట్నం ప్రాంతంలో 3 సంఘాల కాపరి అయిన సోమ ఆత్మీయ కుమారుడు కూడాను. ప్రభునందు ప్రియులారా, ఈ కార్యక్రమంలో మన ప్రతిదానికి సమయం కలదంటారు. అందుకే నేను అనుకున్నాను, ఈరోజు ఎవరుంటారు, మేమే కాబోదు, మా సంఘస్థులు కూడా పాటలు పాడేవాళ్ళు కూడా ఎవరు లేరు, అన్నీ నేనే పట్టుకొని నేనే భజన చేసుకోలేము అనుకున్నాను. కానీ నాకు అవకాశం లేకుండానే చేశారు. ప్రభుకి స్తోత్రం. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. మళ్ళీ అలాగని చెప్పి చివరిలో నేను మాట్లాడకపోతే ఝాన్సీ ఊరుకోదు. అందుచేత ప్రభు చిత్తాన్ని బట్టి ఆవిడ గురించి జ్ఞాపకాలు పంచుకుందాం. త్వరగా రండి. 1 లేక 2 నిమిషాలు మించకుండా మీరెవరో, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ సంగతి ఏంటో ఒక ముక్కలో చెప్పి ఆ తర్వాత ఆవిడతో ఉన్న మీకు సాన్నిహిత్యం, సహవాసం. రండి. మేరీ మంగ, ఆమె స్నేహితురాలు, వీళ్ళిద్దరూ కలిసి ఒకేసారి వచ్చారు జేడిఎస్కి. ఏది కావాలని ఇద్దరు గట్టిగా పోరాడేవారు మాతో. ఇద్దరు కలిసి ఉండేవారు. వీళ్ళిద్దరితో పెద్ద పార్టీ. ప్రభుకి స్తోత్రం. ఇప్పుడు ఒక ఆమె అయిపోయింది, ఆమె మాట్లాడుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ సమయం ఇచ్చిన సేవకులకి వందనాలు చెల్లిస్తున్నాము. మరి ఆవిడతో ఇదేంటంటే మేము ఆవిడ మధు వీళ్ళందరూ చిన్నవాడు జాను వీళ్ళందరూ పండగ ఉండేవారండి, ఝాన్సీ వాళ్ళు. అప్పటి నుంచి నాకు తెలుసు. కానీ మరి పాస్టర్ గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళేది తెలియదు. కానీ ఆవిడ జ్ఞాపకాలు అంటే ఆవిడ నేను ఇద్దరం ఒక దగ్గర కూర్చుండేవాళ్ళం. మరి ఇక్కడ ప్రార్థనకి వెళ్ళేటప్పుడు నేను లోపల ఉన్నా సరే మంగారికి వచ్చివే అనేది, అలాగ అనేది అనమాట. అంటే నేను యథార్థంగా చెప్తున్నానండి, చాలా విషయాల్లో ఆవిడ మానసిక ఒత్తిడి ఎక్కువైపోయిందండి. ఆవిడ సూర్యకళకి మరి పాస్టర్ గారితో మాట్లాడేది లేదు, కానీ నాకు అన్నీ చెప్పేదండి. నేను ఒక అత్తనే కనుక ఎవరు ఎలా చూసేవారు, ఎలాంటి వాళ్ళు అన్నీ నాకు చెప్పేది. వీళ్ళకి ఇలాగ ఇచ్చానే, వాళ్ళకి ఇలాగ ఇచ్చానే. జాన్ చనిపోయిన తర్వాత చాలా మానసిక ఎక్కువ ఆవిడ అనారోగ్యం ఎక్కువైపోయింది. నేను దెబ్బలాడేదాన్ని. అంటే ఇంత ఇబ్బందులు కూడా జోసెఫ్ మూర్తి గారిని నాకు అన్నయ్య నాకు ఇంత నెల డబ్బులు ఇవ్వలేదే ఉండు అనేది. వచ్చి అమ్మ తల్లి ఏంటి అని నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే అన్నయ్యలకి ఏదైనా వెనక్కే చెప్పుకుంటారు, ఏ వ్యక్తి గురించి కూడా. నా ఇది చూసి నేను వచ్చేదాన్ని. నేను అనేదాన్ని వచ్చి ఎందుకు 100 రూపాయలు అని గురించి. అంటే ఆవిడ అంతున్నా కూడా తృప్తి ఉండేది కాదు. నిజమండి. అది అంత ఏంటంటే బిడ్డలు మళ్ళీ చెప్పేది, వాళ్ళే నాకు తీసుకెళ్ళి ఒక పూట చూసేవారు కాదు, మధు వాళ్ళు ఇక్కడే ఉన్నారు, అంచరపాలు నన్ను చూసేవారు కాదు అని చెప్పేది. చాలా అండి. ఎందుకంటే ఒకరోజు అన్నీ కూడా మనం దేవుడి ఎదుటి నిలబడవలసి వస్తుంది. కనుక ఆవిడికి నిజంగా అండి చాలా మంచిది. చిన్నపిల్ల స్వభావం. నేను గసిరేసేదాన్ని, ఎందుకు జోసెఫ్ మూర్తి గారు బిజీగా ఉంటారు, అంతా వచ్చి కదా నేను నడుచుకొని వెళ్ళిపోదాము అంటే ఉండే ఝాన్సీ వస్తుంది, నేను తీసుకెళ్తుంది అనేది. కానీ నేను వదిలేసి వచ్చేదాన్ని. కానీ చాలా చిన్న పిల్లలాంటి స్వభావం అండి సూర్యకళది. నాకు అన్నీ చెప్పేది. మరి ఝాన్సీ గురించి చెప్పేది. సరేలే అమ్మ తల్లి నువ్వు అన్ని దగ్గరికి వెళ్ళైతే నేను వచ్చేదాన్ని. పండగ వీధిలో ఉండేటప్పుడు నాకు ఇప్పుడు కూడా చెప్పేదిలా, నేను ఇక్కడ నల్లపోతున్నాను, నాకు పండగ వీధిలో చిన్న ఇల్లు చూడు అనేది చెప్పేదాన్ని. ఇక్కడ ఇల్లు ఉంది వచ్చి కదా అనేదాన్ని. కింద ఇల్లు అయితే కావాలి అనేది. కానీ చాలా ఇదండి. నిజంగా తెలిస్తే మేము కూడా వద్దుము. మరి నాకు తెలీదు. నిన్న అహిలం గారు చెప్పారు ఫోన్ చేసి. నేను అలాగా ఆవక్క అయిపోయాను. మా వీధిలో చాలామంది చెప్పాను, సూర్యకళ చనిపోయిందంట, అయ్యో ఆ పిల్ల వచ్చేస్తే మనం వెళ్ళాం కదా అందరం చూడమని చాలామంది చెప్పారు. కానీ ఏదేమైనాను ఆవిడ రక్షణ తీసుకుందండి, మంచి నిర్ణయం తీసుకుంది. మనందరం కూడా ఇంకెవరైతే రక్షణ లేదో ఆవిడ ఆ మార్గంలో మనం వెళ్దాం. ఎందుకంటే ఆవిడ మళ్ళా మరి ఇలాగ పువ్వులై పెట్టకూడదు. ఎందుకంటే ఆవిడ పరలోకము వెళ్ళింది. మళ్ళా ఎవరింటికి మనం వెళ్ళిపోవాల్సిన అక్కడి నుంచి వచ్చి అక్కడికి వెళ్ళిపోవాలి. కనుక మంచి నిర్ణయం అండి, చాలా మంచిదని చెప్పగలను నేను. మరి సమయం ఇచ్చినందుకు దేవాదేవుడికి వందనాలు, మరి సేవకులు కూడా వందనాలు. దేవుడి చిన్న మాటలు దేవుడు దీవించిన కాక. మా మేరీ మంగ వదలదేమనుకున్నాను కానీ త్వరగానే వదిలేదు. థ్యాంక్ యూ. ప్రభునందు ప్రియులారు, ఈ సమయంలో మరొకరు ఎవరైనా నిజంగానే వాళ్ళిద్దరూ కలిసి ఒకే చోట కూర్చుండేవారండి బాబు. మరి ఇప్పుడు ఒక్క ఆమె కూర్చుంటుంది పాపం వచ్చి. ఏదేమైనా పరలోక రాజ్యంలో ఉంది. ప్రభుకి స్తోత్రం. ఇంకెవరైనా? మార్తా అండ్ మార్తా రా. అమ్మ వెనక్కి తీసుకెళ్ళండి, రాయలమ్మ గారు కొంచెం వెనక్కి తీసుకెళ్ళండి. అవన్నీ కొంచెం వెనక్కి వెనక్కి అలాగ ఫస్ట్ అలా ఉంచు.
ఆన్ చేయి, ఆన్ చేయి. ఏది దేవుడికి వందనాలండి. కూడి వచ్చిన బిడ్డలకు అందరికీ వందనాలు. సంఘ బిడ్డల పాస్టర్ గారులకు అందరికీ వందనాలండి. సూర్యకళ కోసం చెప్పాలంటే వాళ్ళ ఆయన గారు చనిపోక ముందు మా పరిచయం అండి. ఆవిడ అప్పటి నుంచి జేడిఎస్కి ఏ మీటింగ్ అయినా సరే ఆవిడ వచ్చేదండి. అయితే అప్పుడు వాళ్ళ ఆయన గారు చనిపోయినప్పుడు కూడా మేము వెళ్ళలేదు, కానీ ఇలాగా మామూలుగా జ్ఞాపకాలు కూడి పెట్టుకుంటూ పిలిచింది, వెళ్ళాము. అప్పటి నుంచి బాగా పరిచయం అన్నమాట ఆవిడ. మరి ఎన్ని సంవత్సరాలు ఏంటో నాకు తెలియదు, కానీ అంత చక్కగా వచ్చేది, అందరినీ చక్కగా ఏమాట బాగున్నావా చక్కగా చిన్నగా పలకరించేది. అందరినీ పలకరించి చెప్పుకుంటుంది విషయాలు ఏంటి, ఆవిడ విషయాలు ఇలా బాగోలేదు, నాకు ఇలాగ బాగోట్లేదు, హాస్పిటల్కి వెళ్తున్నాను, ఇన్ని డబ్బులు అయ్యాయి, ఇన్ని మందులు వాడుతున్నాను అన్నీ చెప్పుకొచ్చేది ఎప్పుడు కూడా. బాగా అందరితో చక్కగా ఉండేది ఆవిడ. నిజంగా ఈరోజు లేదంటే దేవుడి సన్నిధిలో ఆవిడ ఉంది. అందుని బట్టి వందనాలు చెల్లిస్తాము. వారి కుటుంబానికి అందరికీ ఆదరణ ఓదరు కలగాలని, వారి కుటుంబీకులందరూ కూడా దేవుని తెలుసుకొని దేవుడి సన్నిధి రావాలని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. Battery charge is ఎవరైనా 80%. మాట్లాడతారు త్వరగా జేడిఎస్ కానీ Battery బంధువులు charge కానీ is 80%. ఆమె గురించి మీ అనుభవాలు Battery charge is 80%. 2 నిమిషాలు నేర్చుకోండి. ఆన్ చేయి. దేవుని స్తోత్రం. సమయం ఇచ్చిన దైవజనులకు, కూడిన పెద్దలకు, సభ్యులందరికీ వందనాలు. సూర్యకళనైనా ఆమె వచ్చిన దగ్గర నుండి మాకు బాగా తెలిసిందండి. అంటే పేర్లు నేనే రాస్తాను కాబట్టి జేడిఎస్ వచ్చిన దగ్గర నుండి ఆమె బాగానే ఉండేదండి. అంటే యాక్టివ్గా ఉండేది, బలంగా బాగానే ఉండేది. వచ్చినప్పుడు వాళ్ళ భర్త గారు ఉండేవారు. ఆమెతో పాటు చాలామందిని తీసుకుని వచ్చింది. వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు వచ్చారు, అయిపోయిన వాళ్ళు అయిపోయారులేండి, కానీ బాధ్యతగా తీసుకుని వచ్చి రోడ్డు మీద ఎక్కడో కూర్చున్న వాళ్ళు కూడా తీసుకొచ్చేది. అప్పుడు పాస్టర్ గారు దెబ్బడారు, మీరు రోడ్ల మీద పోయిన వాళ్ళని అందరినీ తీసుకురాకమ్మా, జేడిఎస్కి తగిన వాళ్ళని తీసుకురండి అని చెప్పేసి, వికలాంగులనే తీసుకురండి అని చెప్పేసి అంటే సరే అనేసి అలాగా బాధ్యతగా తీసుకొచ్చేది. వికలాంగులని వాళ్ళని తీసుకొచ్చి చెప్పేది, ప్రత్యేకంగా వాళ్ళ చేత సర్టిఫికెట్లు ఫోటోలు అన్నీ తీసుకుని వచ్చి నాకు అప్పచెప్తూ ఉండేది అనమాట. అయితే ఆమెకి కష్టం సుఖం అన్నీ నాకు ఇలాగ వాళ్ళ భర్త గారు ఒకరోజు చనిపోయారండి. నేను వెళ్ళాను, అప్పుడు నాకు ఫోన్ చేసింది మా అత్త రాహేలమ్మ గారు, మా హస్బెండ్ ఇలా చనిపోయాను, కానీ వెళ్ళాను. అతన్ని తీసుకెళ్ళినంత వరకు వాళ్ళు ఆర్సీఎం చర్చికి వెళ్తారనమాట. తీసుకెళ్ళిన వరకు నేను ఉన్నాను. ఇంకేదో చర్చి పేరు చెప్పిందండి, ఆ చర్చి కూడా నాకు ఆ పేరు తెలియదు, కానీ ఆర్సీఎంకి ఆవిడ ఎక్కువగా వెళ్తూ ఉండగా నాకు కనపడుతుండేది. మేము మా చర్చికి ఆదివారం మేము వెళ్ళి వస్తుండగా ఆవిడ ఆర్సీఎంకి వెళ్ళి వస్తూ ఉండేది, కనపడేది, ప్రైజ్లాడ్ చెప్పేది, ఏదో తన బాధలు అవి చెప్పుకుంటూ ఉండేది. అయితే ఉన్న కొద్దీ ఆమెకి కొంచెం బలహీనతలు ఎక్కువైనాయండి. ఆమెకి భర్త గారు జూలోని ఎక్కడో డబ్బులు ఇచ్చారట, ఆ డబ్బులు వసూలు చేయడానికి వెళ్తూ ఉండేది. మార్కెట్లో ఎక్కడో డబ్బులు ఉండాలట, షాపులు అవి, వాటి గురించి అవన్నీ చెప్పేది. వాళ్ళు ఇవ్వటం లేదమ్మా, కొంచెం ప్రార్థన చెయ్యు, అలా ఇలా చెప్తూ ఉండేది అనమాట ఆవిడ. మాతోని కష్ట సుఖం చెప్పుకుంటుండేది. అలా చాలా రోజుల తర్వాత అదే ఇంకా బలహీనం అయిపోయింది. ఇక్కడ మారిపోయిన దగ్గర నుండి నాకు చెప్తూ ఉంది, ఒకసారి రా హెల్లమ్మ ఇంటికి రా అని చెప్తూ ఉండేది. కానీ నాకు మరి మునుపుట్లో నేను ఎత్తుక్కొని రాలేనమ్మా, అప్పుడంటే వచ్చేసాను అక్కడికి, నేను రాలేనని చెప్పి వస్తానులే ఒకరోజు అన్నాను. అలాగా మరి కాలాతీతం అయిపోయింది. ఆమె కూడా పోయినసారి రాలేదు, ఆమెకు బదులు వాళ్ళ అమ్మాయి వచ్చింది. మరి ఈ విధంగా ఆమె చనిపోయిందనమాట. దేవుని యందు నిద్రించింది, ఇంకా దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళ కుటుంబీకులకి, కుమార్తెకి ఇంకా మరి మనవరాలకి ఉన్న కుమారులకి అందరికీ కూడా ఆదరణ కలగాలని దేవుణ్ణి కోరుతూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన. అందరూ చెప్పారు కదా, ఇంకెవరైనా కుటుంబీకులు ఎవరైనా మాట్లాడతారు ఆవిడ గురించి? రక్త సంబంధులు కానీ బంధువులు కానీ జేడిఎస్ వాళ్ళు ముగ్గురు మాట్లాడారు. ఇంకెవరైనా మాట్లాడతారా కుటుంబీకులు కానీ రక్త సంబంధాలు కానీ? కాదు, ఎవరు మమ్మీ? అమ్మ పద్మావతి. అందరికీ వందనాలండి.
వెనక్కి కొంచెం అలా వెనక్కి వెళ్ళి కొద్దిగా వెనక్కి వెళ్ళి ఇంకా అందరికీ వందనాలండి. సూర్యకుమార్ గారితో నాకు నిజంగా ఆత్మీయ సభ్యురాలు. ఒక జేడిఎస్ కుటుంబంలో చక్కటి సన్నిహితంగా నాతో ఉండడానికి దేవుడు కృప చూపించారు. నాతో నిజంగా చాలా బాగుండేది. నేను బయటకు వస్తే నా కోసం కుర్చీ దాచేది. ఆటోలో వెళ్ళినప్పుడు కూడా నాకు ప్లేస్ ఉంచేది. రా పద్మావతి దాదా వెళ్దాం రా, ఆటో వెళ్ళిపోతుంది, నువ్వు తొందర రాని నన్ను తొందర పెట్టేది. నెక్స్ట్ ఆవిడ మంచి ప్లేయర్ అండి. క్యారమ్ బోర్డులో చాలా మంచిగా పోటీ చేసి తనే గెలిచేది. నేను ఈశ్వరి పైన నేను గెలిస్తే నా పైన తను గెలిచేది. తనకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది క్యారమ్ బోర్డులో. చాలా ఆత్మీయంగా ఉండేది. నేను ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాను, నాకు ఇంగ్లీష్ వచ్చు, నేను చదవగలను. ఇంగ్లీష్ బైబిల్ ఇద్దరం కలిసి చదవడానికి ట్రై చేసి తను చాలా ఫాస్ట్ చదివేది నాకన్నా. చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడేది, నాకు వచ్చు. నేను ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాను. పోస్ట్ ఆఫీస్ దగ్గర అని నాకు కొన్ని విషయాలు నాతో షేర్ చేసుకునేది. నాతో ఎక్కువగా మాట్లాడడానికి ఉండడానికి కూడా ఇష్టపడేది. అందుని బట్టి నేను చాలా సంతోషించేదాన్ని. నేనే కొంచెం రాకపోవడం వల్ల కొంచెం దూరం అయ్యాను. కానీ తను మరణ వార్త వినగానే చాలా బాధపడ్డాను. చాలా బాధ అనిపించింది. తెలిస్తే నేను కూడా చూడటానికి వచ్చి ఉండేదాన్ని. థ్యాంక్ యూ. రక్త సంబంధులు కానీ బంధువులు కానీ అంటే కన్నబిడ్డలు కానీ కుటుంబీకులు కానీ ఎవరైనా ఆమె గురించి ఎవరైనా జ్ఞాపకాలు పంచుకుంటారా? ఆవిడతోని ఉన్న సాన్నిహిత్యాన్ని 2 మాటల్లో ఉన్నారా? వస్తున్నారా? ఎవరైనా వస్తున్నామంటే చెప్పండి, ఎందుకంటే మరి మీరు వస్తే త్వరగా టైం అయిపోయింది మీకోసమే. మరి 2 మాటలు వాక్యం చెప్పాలి కదా. టైం కూడా లేటుగా మొదలు పెట్టాం మనం. మీకంటే మాకే కంగారు ఎక్కువ, పాస్టర్ గారులం కాబట్టి. ఇప్పుడు రావట్లేదు కాబట్టి మా పాస్టర్ గారు కొన్ని మాటలు చెప్తారు. 2 మాటలు. రూత్ ఝాన్సీ గారు. దేవుని నామం స్తోత్రాలండి. సమయం ఇచ్చిన సేవకులకు వందనాలు. సూర్యకాళ గారు చాలా మంచి వ్యక్తి అండి. చక్కగా అమ్మగారు బాగున్నారా, చక్కగా పలకరించేవారు. వాళ్ళకి ఏమన్నా ప్రార్థన చేయండి అమ్మా, మా బిడ్డల రక్షణ కొరకు, మా బిడ్డల మారు మనసు కొరకు ప్రార్థన చేయండి అమ్మా, దేవునిలో ఎదగాలి మేము అని ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవారు నాతో. మరి మా మనవలకి మా పిల్లలు చిన్నప్పటి నుంచి వచ్చేవారు. చక్కగా పిల్లలకి ఫెలోషిప్కి వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి తెస్తూ ఉండేవారు. ఎందుకమ్మా అని అనేదాన్ని నేను. పర్వాలేదండి చిన్నపిల్లలు కదా అని అనేది ఆవిడ. చక్కగా ప్రేమించేది, మాట్లాడేది. అయ్యగారు బాగున్నారమ్మా అని అడిగేది. ఆ క్షేమయోగాలు తెలుసుకునేది. వచ్చినప్పుడల్లా ప్రార్థన చేయండి అమ్మా మా కొరకు, మా కుటుంబం కొరకు అంటూ చక్కగా మాట్లాడేదండి. మరి ఆమె దేవుని రాజ్యంలో ఉంది కనుక మీరు కూడా కుటుంబీకులందరూ రక్షణ పొంది దేవునిలో బలపడాలని ఆమె కూడా ఆశ కలిగి ఉంది. అదే మాట చెప్పేది 10 సార్లు. మా బంధువులందరికీ రక్షణ రావాలండి, ప్రార్థన చేయండి అంటూ ఉండేది. కనుక వీరందరూ కూడా దేవునిలో బలపడాలి, దేవునిలో రక్షణ పొందాలి. కుటుంబీకులందరినీ ఆదరించండి. యేసయ్య మీరు ఓదార్చండి, నెమ్మదిపరచండి. ఈ జ్ఞాపకాలు, దేవుని మాటలు దీవింపబడిన దాకా. ఆమేన్. మా సంఘ పెద్దలు సైమన్ పీటర్ గారు మాట్లాడతారు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మగారు హలో అమ్మ, మీ కొరకే మేము ఇక్కడికి వచ్చాం. 2 మాటలు ఆ ముగ్గురికి చెప్పడానికి. మీరు ఇక్కడ మాట్లాడుకోవడం వల్ల ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది. దయచేసి ఒక 5 నిమిషాలు ఆగితే మొత్తం కార్యక్రమం అంతా అయిపోద్ది. ఒక 5 నిమిషాలు ఆగండి. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక నిమిషం మీరు కూర్చోండి, వినండి, శ్రద్ధగా వినండి. ఈరోజు ఈ కార్యక్రమం అంతా మనకి తెలుసు. ఎందువల్ల ఇది ఎలా జరిగిందంటే, ప్రభువునందు నిద్రించిన ఆమె ధన్యురాలు ఎవరు? సూర్యకళ గారు. ఆమె ఈ మరణ వార్త మాకు తెలియదు, ముందుగా తెలియదు. తర్వాత మొన్న చెప్పడం వల్ల పాస్టర్ గారు మేము బాధపడ్డాం. ఎందుకంటే మేము అక్కడ మన సూర్యబాగులు ఉండేటప్పుడు కూడా వెళ్ళాం. ఇంటికి వెళ్ళి దర్శించి ఆయనతో పాటు వెళ్ళి నేను దర్శించి వాళ్ళతో కష్టకాలు మాట్లాడేవాళ్ళం. ఎక్కువ సన్నిహితంగా ఆయన తర్వాత నాతో మాట్లాడేది.
బ్రదరు ఇలా WhatsApp జరిగేది, message from అశోక్ Raju ఇలా ఉన్నాడు, Rupathi చెప్పేది. Jesus Christ 7A అక్కడి నుంచి disciple. మారిపోయిన తర్వాత ఇక్కడ రావడానికి చాలా WhatsApp ప్రయాసపడ్డాం. message మాకు from Raju తెలియక చాలా Rupathi ఇబ్బంది పడి ఒక రోజు అలా Jesus తిరిగి Christ మళ్ళీ 7A వెనక్కి disciple వెళ్ళిపోయాం. apostrophe S. మళ్ళీ ఫోన్ చేసి ఆమె రప్పించింది. అప్పుడు కాల్ ఇరిగిపోయింది. హాస్పిటల్ ఉండి వచ్చిన తర్వాత మాకు మళ్ళీ ఫోన్ చేసి వచ్చి ప్రార్థన చేసి వెళ్తారు రండి అని చెప్పేది. వచ్చి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసాం. ఈ లోపల ఇల్లు ఇంకా లోపలికి ఉంది. ఆ ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేసి వచ్చినప్పుడు అంత బాగులేనప్పుడు కూడా ఆమెలో ఉన్న మంచితనం, ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క తగ్గింపు తత్వం ఎంత తగ్గింపు ఉండేదంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా చక్కగా మర్యాదగా క్రమంగా మాట్లాడేది. ఎందుకంటే నేర్చుకుంది, చర్చిలో నేర్చుకుంది కనుక చాలా సన్నిహితంగా అందరితో ఉండేది. చర్చిలోకి వచ్చినప్పుడు నాతో పాటు బ్రదరు నాకు ఇలా కుర్చీ కావాలి, ఎందుకంటే నా కాలు వంగదు కదా, నా కాలు పెట్టుకోవడం కుర్చీ కావాలి. అలాగే మా యొక్క ఈ సంఘంలో ఉండే బిడ్డలందరితో పాటు సన్నిహితంగా మాట్లాడేది, పాటలు పాడేది, అనేక రకాలుగా ఆ యొక్క సర్వీస్లో అనే ఉండేది. అయిపోయిన తర్వాత నాకు మా బస్ స్టాప్ దగ్గర దిగబెట్టవా బ్రదరు, ఎవరితో ఒకరితో చెప్పి దిగబెట్టవా అని చెప్పేసి మాకు రిక్వెస్ట్ చేసేది అనమాట. రిక్వెస్ట్ చేసి మాట్లాడేది. ఎందుకంటే ఆమె దండించేది కాదు, మమ్మల్ని రిక్వెస్ట్ చేసి మాట్లాడేది. ప్రభు నేను నడవలేను కదా, కొద్దిగా కాలు బాగోలేదు, కొద్దిగా ఎవరినో ఒకరిని పెట్టి అక్కడ తీసుకెళ్ళి నన్ను దిగబెట్టితే నేను నెమ్మదిగా వెళ్ళిపోతాను, ఆ తర్వాత మా పాప వస్తుంది, మా పాప తీసుకెళ్తుంది అని చెప్పి ఝాన్సీ వస్తుందని చెప్పేది. అందువల్ల ఆమె మాతో పాటు ఎక్కువ సన్నిహితంగా ఉండేది. మేమందరం కలిసి ఒక కుటుంబీకులంగా ఉండేవాళ్ళం. ఈ జేడీఎస్ మీటింగ్ అంటే ఒక కుటుంబ సభ్యత్వం. కుటుంబం అందరూ వికలాంగులం అయినా అందరం కలిసి కష్టకాలను మాట్లాడుకోవడం, చేయడం, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయడం. ఈ యొక్క ప్రార్థన దేవుడు వింటాడనే ఒక నమ్మకం, ఆ నమ్మకం ఈ యొక్క ప్రార్థనల ద్వారా అనేక మంది రక్షణ పొందుతారనే ఒక విశ్వాసం ఉంది. కనుక మనం ఆ విషయాల గురించి జ్ఞాపకం చేసుకోవడానికి ఆమె ఈ భూలోకంలో లేకపోయినప్పటికీ పరలోకంలో దేవుని సన్నిధిలో ఉంది. కనుక ఆవిడ గురించి మనం చింతించినంత అవసరం లేదు. ఎందుకంటే మనం ఈ భూలోకంలో ఉన్నంత వరకు అది నాది, ఇది నాది, ఆస్తి నాది అని అనుకుంటాం. కానీ పరలోకంలో వెళ్ళేటప్పటికి మనకి అక్కడ కావాలా గుప్త ధననిధి అక్కడ కావాలా. మనం ఇక్కడ ఏదైతే సంపాదించామో, ఏదైతే ఎవరితో ఏ విధంగా నడుచుకున్నామో, కుటుంబీకులు ఏదైతే ఆదరణ తీసుకున్నామో, సంఘ సభ్యులతో ఏ విధంగా నడుచుకున్నామో, ఈ మంచి చెడ్డలన్నీ దేవుడి రాజ్యంలో ఉంటాయి. హల్లెలూయా. అక్కడ ఆ విషయాలన్నీ ఆయన గుర్తు చేసి మనకు ఒక మంచి మార్పు వేస్తాడు. అక్కడ నువ్వు పలానా ఇది చెప్పావు, పలానా వాళ్ళకి రక్షణ పొందినట్టు చెప్పావు, పలానా దగ్గర చాలా చక్కగా నడిపించావు, పలానా వాళ్ళకి రక్షణలో నడిపించావు కనుక నువ్వు నీ కుటుంబాన్ని రక్షణలో నడిపించావు కనుక నీకు ఇలా ఉంటుంది. అది ఇదిగో ఈ యొక్క దీంట్లో ఉంటావు. అక్కడ పరలోక రాజ్యం ఉంటుంది. పరలోక రాజ్యంలో నేను దర్శనంలో చూశాను కనుక నీకు మీకు ఆ విషయం చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే అది గొప్ప అనుభూతి. దేవుని స్తోత్రం కలుగును కాక. అది అంత బంగారపు వీధులు, గుమ్మాలు అన్ని బంగారంతో తయారు చేసి పడతాయి. అది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకేం ఉండదు మనకి. అంత దేవుడు మనమే, ఇంకేం లేదు. ఇక్కడే నా చెల్లి, నా అన్న, నా తమ్ముడు, నా కుటుంబీకులని మనం అనుకుంటాం. అక్కడ ఎవరు లేరు, దేవుడు మనం ఉంటాం. ఆ రాజ్యంలో మనం అందరం కూడా ఒకే విధంగా ఉంటాం. ఎక్కడి నుండి అయితే వచ్చామో మరలా అక్కడికి మనం వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమె చేసిన పని కూడా అదే జరిగింది. ఈ భూలోకంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరితో మాట్లాడి అందరితో సన్నిహితంగా ఉండి మంచి మరణము పొందిందని నేనైతే విశ్వసిస్తున్నాను. అలాగే మనము కూడా ఇది ఈ క్షణము మంది కాదు, ఇప్పుడు మంది. రోడ్డు ఎక్కిన తర్వాత మంది అవునో కాదో తెలియదు. ఎందుకంటే ఎంతోమంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు. ఇప్పుడు నేను వస్తుండగా ఒక కారు ఆటో గుద్దుకున్నాయి ఇక్కడే అల్లిపురం దగ్గర ముందున. చెప్పలేం, అంటే పడిపోయారు కానీ ఎవరికి ఏం అవ్వలేదు. అలాగే ఏ క్షణంలో ఏమవుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఇదే ఆకర్షణ అని అనుకొని మనం ఈరోజే అనుకూల సమయం కనుక రక్షణ పొందుకొని దేవుడి నామూలకు వెళ్ళడానికి ఈ యొక్క ఆదరణ కోటం పెట్టి, ఈ ఆదరణ కోట ఏంటంటే ఆ కుటుంబీకులు బలపరచడానికి నేనేదైతే మార్గంలో వెళ్ళానో మీరు కూడా ఈ మార్గంలో అనుసరించుకొని రావాలని ఆమె కోరిక. హల్లెలూయా. అలాగే అందరం కలిసి అక్కడే ఉంటాం. ఇప్పుడు తల్లితో కూతురు, కొడుకు, చెల్లెళ్ళు, మరదలు అందరూ ఉన్నారు కదా ఇక్కడ భూలోకంలో. పరలోకంలో కూడా మనం అందరం అలాగే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు దేవుడు మన అందరిని బట్టి సంతోషిస్తాడు. లేకపోతే మనం ఈ ఒకరు నరకానికి ఒక దగ్గరికి వెళ్ళిపోతుంటే కొన్ని కుటుంబాలు చల్లా చెదరైపోతుంటాయి. ఎందుకంటే ఒక క్రమం లేకపోవడం వల్ల. ఆ లేకపోవడం వల్ల చల్లా చెదరైపోతే దేవుడు వర్షించాడు, దేవుడు బాధపడతాడు, దేవుడు ఏడుస్తాడు మన బట్టి.
ఏం ఇలా చేస్తున్నావు నువ్వు, ఇంత చెప్పినా నీకు బుద్ధి రాలేదా అని గద్దిస్తుంటాడు. అందు గురించి మనం ఏం చేయాలంటే ఆమె ఏ మార్గంలో అయితే నడిచిందో ఆ మార్గంలో మనం కూడా నడిస్తే దేవుడు హర్షిస్తాడు, ఆనందిస్తాడు, గౌరవిస్తాడు. మనందరిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక. చాలా సంతోషం ప్రియ బ్రదర్, చాలా చక్కని మాటలు తెలియజేశారు. కుటుంబానికే కాదు, చేరి ఉన్న వారందరికీ కూడా ఇది ఆత్మీయ సత్యం. ప్రియులారా, మరి సంజీవ్ గారు కూడా మాట్లాడతారు. నేను కొద్ది నిమిషాలు మాట్లాడిన తర్వాత మనం ముగించేసుకుందాం. ఎందుకు అని అంటే, మామూలుగా అయితే ఎంతోమంది చనిపోతూ ఉంటారు. జేడిఎస్కి వచ్చేవాళ్ళు కూడా చాలామంది చనిపోయారు. మీకు తెలుసు. మేము ఇలా కోటాలు పెడతామని ఇంకేవో చేస్తామన్నా వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించలేదు. కొంతమందికి చేసాము, కొంతమందికి వద్దులేండి మా కార్యక్రమాలు మేము చేసుకుంటున్నాం అని అన్నట్టు అలాగే పంపించేసేవాడు. కానీ ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, ఆమె కన్న బిడ్డలు, ముఖ్యంగా ఝాన్సీ, నిజంగా ఈ ఝాన్సీ అనే పేరులో చాలా బలం ఉంటుంది. ఝాన్సీ రాణి అని మనకి తెలుసు కదా, పోరాట యోధురాలు స్వతంత్ర పోరాటంలో. అయితే ఆమె పేరు ఝాన్సీ కాదు, మణికర్ణిక అంటే. అప్పుడు ఆ తర్వాత ఝాన్సీ పట్టణానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి, ఆమె కోడలుగా వెళ్ళింది కాబట్టి ఇంకా ఆ పట్టణం ఆవిడ పేరు అది అయిపోయింది అనమాట. తర్వాత రాణి అని పేరు ఇచ్చేసారు ఆవిడకి. అంటే నా పట్టణాన్ని ఏలేదు కనుక రాణి ఝాన్సీ. అందుకని ఝాన్సీ పేరు పెట్టిన వాళ్ళు అందరూ చాలా గట్టిగానే ఉంటారు. నా భార్య పేరు కూడా ఝాన్సీ కాబట్టి. తర్వాత ఇది పాస్టర్ గారి భార్య కూడా, శైలస్ గారి భార్య కూడా ఝాన్సీ. ఈ ఝాన్సీ అనే మాటలో అంత బలం ఉందన్నమాట. అందుకే చెబుతున్నాను. ప్రభునందు ప్రియులారా, అమ్మాయి అంది, పాస్టర్ గారండి మీరు వచ్చి మరొకసారి ప్రార్థన జరిపించి వెళ్ళాలండి. ముందు అంది, అమ్మకి పెద్ద కార్యక్రమం చేస్తున్నాం, పెద్ద కార్యం అంటే నేనేం చేయాలమ్మా అన్నాను. అలాగంటారు ఏంటి అయ్యారండి, ప్రార్థన జరిపించాలండి వచ్చి. నిజమా? సమాధి చేసినప్పుడు కార్యక్రమం అయినప్పుడు మాకు ఏం చెప్పలేదు కదా అనుకున్నాను మనసులో. ఏం పిలిచింది, అప్పుడు ఏమనాలి, రమ్మన్నప్పుడు రావాలా వద్దా? మనతో వచ్చిన పని ఏంటంటే ఒక్కలోనూ మాకు పెద్ద బెటాలియన్ ఉంది, మా దండు జేడిఎస్ వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, ఎక్కడెక్కడి నుంచో, భీమిల నుంచి, తగరపల్స్ నుంచి, చాలా దూరాల నుంచి వచ్చారండి. నడవలేదు, కళ్ళు కనపడవు, ఎంతమంది చూశారు కదా. మరి ఇప్పుడు మాకు కూడా కళ్ళు కనపడి మమ్మల్ని కూడా మీరు తీసుకున్నారు. ఇప్పుడు గమనించవలసిన సంగతి ఏంటంటే, దేవుడు ఇంకొక అయ్యగారు వచ్చారంట. అయ్యగారికి కూర్చేయండి. పాస్టర్ గారి పేరు ఏం పేరమ్మా? సుధాకర్ పాస్టర్ గారు వచ్చారు. వారిని కూడా ఈ వేదిక స్థలానికి వచ్చి కూర్చోవాలని కోరుతున్నారు. వారికి ఒక కుర్చీ ఇవ్వండి. ప్రభునందు ప్రియులారా, ఒక సంగతి మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి వెళతారు అనే మాట ఉంది. అందరు వినండి. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి లేపబడతారు అని ఉంది బైబిల్లో. యోహాను సువార్త అని, ఇంకా మాట్లాడకండి, ఇలా వినండి. మీరు మాట్లాడకుండా చేతితో పని చేయండి అంతే. సరే, మీకు కనబడుతుంది కదా, ఒకరికొకరు సైజ్ చేసుకోగలరు. నాలాంటి వాడికి అయితే స్వరం వినబడాలి, నాకు కనబడదు కాబట్టి అయ్యా మీరు కూడా అమ్మ వెనక కొంచెం వినండి. మళ్ళీ ఇటువంటి అవకాశం రాదు కదా. మీరు మమ్మల్ని పిలవరు, మేము రాము. అంచేత ఈ 2 ముక్కలు వినండి కొంచెం. ఎందుకంటే దీనికి ఆశ్చర్యపడద్దు. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వస్తారు. మీకు అర్థం? ఇందాక మనం మాట చదివాం ఏమనంటే, క్రీస్తులో ఉండి చనిపోయిన వారందరూ కూడా ఆ శబ్దం విని లేస్తారు, బోర శబ్దం విని బయటకు వస్తారు. ముందేమో మృతులైన వాళ్ళు లేస్తారు. ఆ తర్వాత అంటే ఇప్పటి వరకు సూర్యకళ వరకు చనిపోయిన వాళ్ళందరూ ఈ సమయంలో ఏసై బోర మోగిందనుకోండి, ఆ బోర మోగగానే ముందు సూర్యకళ, మా అమ్మ, మా అక్క, ఇంకా మా తాలూకా, ఏ అయ్యారు తాలూకా, ఆ అయ్యారు తాలూకా, ఎవరి తాలూకా ప్రభులో ఉండి చనిపోయారో వాళ్ళందరూ, క్రీస్తులో ఉన్న మృతులైన వారు అందరూ మొదట లేస్తారు.
ఆ తర్వాత ఎవరు? ఇక్కడ మనం పాడుకుంటున్నాం, ఇక్కడ పాడుతున్నాము, ఇక్కడ మాట్లాడుతున్నాం, ఇక్కడ ప్రకటిస్తున్నాం, ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం కదా, సజీవులుగా ఉన్నాం. సజీవులు అంటే అందరం సజీవులుగా ఉన్నాం. అందులో క్రీస్తులో ఉన్నవారు సజీవులు అనే పేరు ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ సజీవులు. అంటే ఇంకా ఆ జీవానికి అంతం లేదు, ఆ మరణం లేని జీవం అన్నమాట. సో వాళ్ళందరూ కూడా లేస్తారు. అందరూ ఇందాక అమ్మ పరలోకంలో ఉందని చెప్పాం కదా, ఆవిడతో పాటు నాతో అనేది బ్రదర్ గారండి, ముందేమో కొన్నాళ్ళు అన్నయ్య గారు అంది. అంటే అమ్మ నాకు చిన్న చెల్లువ పెద్ద చెల్లువ ఇలాగండి. అలాగంటారు ఏంటండి? అలాగనకమ్మా నేను చిన్నవాడిని అయ్యి ఉంటాను కొంచెం. ఇప్పుడు ఈవిడేమంటుంది, నేను అక్కనావిడ అంటుంది, ఈవిడే చెల్లి అనుకునేవాడిని, ఆవిడ అక్క అనుకుంటున్నాను. బాధగా నాకు ఇవాళ సీక్రెట్ తెలిసింది, ఈవిడే పెద్ద ఆవిడకంటే. ప్రభునందు ప్రియులరా, అంటే ఆవిడ ఎంత సౌమ్యంగా మాట్లాడి తెలుసండి. ఎవరైనా పెద్దోళ్ళు వచ్చారనుకోండి మా దగ్గరికి, ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడింది. నాకు రాదు ఇంగ్లీష్, ఆవిడ చాలా బాగా మాట్లాడింది. బ్రదర్ గారండి ఇంగ్లీష్ మాట్లాడతానండి, ఇంగ్లీష్లో చదువుతానండి, ఇంగ్లీష్లో రాస్తానండి, మంచి ఉద్యోగం చూడండి. ఎందుకమ్మా మీ అమ్మాయి ఉంది చూసుకుని, ఆ అమ్మాయికి ఏదైనా చూపెట్టాలి కదండి. కూతురు గురించి చాలా చాలా ఆలోచన ఉండేది. ఆ కూతురికి ఒక కూతురు అట. ఆ కూతురిని ఎప్పుడు నేను చూడలేదు, మరి వాళ్ళ మనవరాలు. కానీ ఈ ఝాన్సీని మాత్రం మాకు ఎరుదు. గమనించవలసిన సంగతి ఏంటంటే, ఇప్పుడు బ్రదర్స్ వాళ్ళ అబ్బాయిలు వచ్చారు కనుక వాళ్ళని కూడా చూడగలుగుతున్నాం. ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఈ భూమి మీద ఎంతమంది ఉన్నాము అనేది కాదు ముఖ్యం, ఎంత మంచి పేరు సంపాదించుకున్నాం అనేది ముఖ్యం. అందుకే అన్నిటికంటే మంచి పేరు మంచి అది చూడండి, ఏది సుగంధ ద్రవ్యముల కంటే మంచి పేరు మేలు అని ఉంది. నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం ఇందాక కూడా చెప్పాను, అది ఆశ్చర్యకరం. ఆ తర్వాత దానియేలు గ్రంథం, ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 12 verse 2, 12వ అధ్యాయం 2వ వచనంలో ఓ చక్కని మాట వ్రాయబడింది చూడండి. మరియు సమాధుల్లో ఉన్న నిద్రించే అనేకులు మేల్కొంటారు, కొందరు నిత్య జీవం అనుభవించడం కోసం, కొందరు నింద పాలవడానికి, మూడవ రకం ఎవరంటే నిత్యముగా హేయులగుటకు లేపబడతారు. ఇక్కడ 3 రకాలైన మనుషులు కనబడుతున్నారు. సమాధులు అందరికీ చేయబడతాయి, ఎవరికైనా సమాధి చేస్తాం ఏమండి. చాలామంది సమాధులు చేయబడతారు. ప్రభువుని నమ్మని వాళ్ళు కూడా కొంతమందికి దహనాలు చేయడం, అది దహన సంస్కారాలు అవి ఇష్టం ఉండవు. కొందరు సమాధి చేయించుకుంటారు, కోరిక కదండి. కానీ ఆ సమాధుల్లో ఉన్నవారు నిత్య జీవం అనుభవించే జాబితాలో మా సోదరి ఉంది. స్తోత్రం చెప్పండి. ఆ 2 జాబితాల సంగతి వదిలేద్దాం, క్రీస్తులో ఉంది కనుక ఆ లిస్టులో మా సూర్యకళక్క ఉంది. స్తోత్రం చెబుతామా? మనము ఆలోచన చేయాలి అది. అందుచేత ఈరోజు ముగించే ముందు మాట నేను చెప్తాను. మా అబ్బాయి చనిపోయాడు, మా వాళ్ళందరికీ తెలుసు. వాడికి 18 సంవత్సరాల 4 నెలల 24 రోజులు ఈ భూమి మీద బ్రతికాడు. వాడిని నేను ప్రశ్న వేసేవాడిని. నేను వాడిని నడుస్తుంటే, ఒరే నాలో నువ్వు సగం వయసులోకి రావాలంటే ఎన్ని సంవత్సరాలు నాకు ఉండాలరా అని అడిగేవాడిని. 2-3 సార్లు అడిగాను వాడిని ఆ ప్రశ్న. వాడు చనిపోవడానికి దాదాపు ఒక 6 నెలల ముందు అనుకుంటా. అడిగితే వాడు అన్నాడు, డాడీ ఎందుకు డాడీ అలాగ అడుగుతున్నారు అన్నారు. చెప్పరా అని అంటే, నాకు తెలియదు డాడీ, ఆ లెక్కలు నీకే చూసుకో అనేవాడు. అప్పుడు నేను చెప్పాను, నాకు 54 ఏళ్ళు వస్తే నీకు 27 ఏళ్ళు వస్తాయి, అప్పుడు సగం అవుతాం రాని. ఇప్పుడు నాకు 54 ఏళ్ళు వచ్చినాయి. వాడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి 8 సంవత్సరాలు అయింది. అర్థమైందా? వాడు చనిపోయి 8 ఏళ్ళు అయింది. అంటే ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేశాను? దుఃఖపడడానికి, అది ఏడవకాలండి కాదు, బాధ కాదు. ఇప్పుడు ఒక రకంగా ఝాన్సీకి కొంత లోటే. ఎందుకంటే ఒక తల్లిలాగా, ఒక తల్లే ఒక పెద్ద దిక్కులాగా, నాకు ఎవ్వరు లేకపోయినా మా అమ్మ ఉంది అన్నట్టు ఆమె కోసం చాలా శ్రమ పడింది. మరి వీళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ ఆ ఒక్కటి మాత్రం బాగా తెలుసు కాబట్టి ఆమె గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఈరోజు ఆమె నీకు మిగిల్చింది ఏంటి, మీకు అందరికీ మిగిల్చింది ఏంటంటే క్రీస్తు ప్రేమను మిగిల్చింది. ఈరోజు నాకే ఆశ్చర్యం వేసింది. పాస్టర్ గారు చెప్పారు, ఇలా ఝాన్సీ మీ గురించి చెప్పి నెంబర్ ఇచ్చిందండి, నేను వస్తున్నానని చెప్పి పాస్టర్ గారు ఫోన్ చేస్తే, నిజమా ఝాన్సీ ఆ స్థితిలో ఉందా అంటే, ఆమె ప్రార్థన ఈ రోజున ఏమైంది? ఆమె ప్రార్థన, బాబు ఎవరు అక్కడ ఎవరో బాబు నొక్కేసి వదిలేసారు చూడండి. ప్రభునందు ప్రియులారా, మనం గమనించవలసిన సంగతి ఏంటంటే,
ఇప్పుడు ఆమె నీకు ఇచ్చింది ఏంటి, మీకు అందరికి ఇచ్చింది ఏంటంటే క్రీస్తు ప్రేమను. ఇంతమంది ఎందుకు వచ్చారు? మీరు పిలిస్తే మీ బంధువులే వచ్చారు, మీ రక్త సంబంధులు వచ్చారు. కానీ ఇంతమంది మీరు నాలాంటి వాళ్ళకి ఒకరికి చెప్పడం వల్ల ఒక 20 మంది ఎక్స్ట్రా ఎలాగొచ్చారు? నాలాంటి ఈ పాస్టర్ గారికి చెప్పడం వల్ల మరికొంతమంది ఎలాగొచ్చారంటే క్రీస్తు ప్రేమను బట్టి. క్రీస్తు ప్రేమను బట్టి చెప్పారా చెప్పలేదా, పిలిచారా పిలవలేదని కాదు. అలాగే దేవుడి రాజ్యానికి కూడా పిలుపు ఉంది. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను విశ్రాంతినిస్తాను. ప్రతి నెల మేము వికలాంగుల కోసం, అంటే నాలాంటి వాళ్ళ కోసం, వికలాంగులు అంటే మరి నేను వేరు కాదు కదా, అందులో నేను ఒకడిని. వీళ్ళందరూ 6,000 రూపాయలు ఈ నెల నుంచి అందుకుంటున్నారు. కానీ 100 రూపాయల కోసం మా దగ్గరికి వస్తారు ప్రతి నెల. నిజం తెలుసా? 10 కేజీలు బియ్యం ఇస్తాం. అంటే ఆ బియ్యానికి 100 రూపాయలకి మా దగ్గర రావాల్సిన పని లేదు. వాళ్ళు అక్కడ ఏముందంటే ప్రభు ప్రేమ, సహవాసం, గౌరవం, కుటుంబ సహవాసం. మా కుటుంబం, అయ్యా బ్రదర్, అన్నయ్య, ఎప్పుడు మనం ఎప్పుడు కలుసుకుంటాం? 2వ శనివారం అని తెలుసు, మళ్ళీ ఉందా లేదా, ఎక్కడికి రావాలి, ఎంత ఆప్యాయంగా అడుగుతారు తెలుసండి. ఫోన్లు చేసి అడుగుతారు. ఏమండి ఎందుకు అంటే ఒక ఫ్యామిలీ, ఇందాక మా సోదరుడు చెప్పాడు, ఒక ఫ్యామిలీ లాగా, ఒక కుటుంబం. ఈ సాన్నిహిత్యం ఇంకా చాలామంది రాలేకపోయారు. వాళ్ళు చాలా 50 మంది వరకు కోరుకుంటారండి ప్రతి నెల. రేపు శనివారం జరుగుతుంది. ఏమండి ఈ రోజున మీకు నేను తెలియజేస్తున్నా అంటే క్రీస్తు యేసులో ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు. వారు పాతపోయే కొత్త జీవితంతో సంతోషంతో లేవబోతున్నారు. ఈరోజు మీకు నేను ప్రకటిస్తున్న సువార్త ఏంటి తెలుసా? యేసు ప్రభువును రక్షకుడు. ఇది మత బోధ కాదు. ఒకప్పుడు ఈ మాట చెప్పిన మాస్టర్ నేను కొట్టాను. నేను మళ్ళీ చెప్తున్నాను ఈ మాట యేసు ప్రభు నిజమైన దేవుడురా, నమ్ముకోండిరా, ఇవన్నీ ఉత్తూరా అన్నాడని ఆ మాస్టర్ మీదకి పెద్ద పలకని సిరిసాను. 2 కేజీలు బరువు ఉంటుంది. ఆయన గుడ్డోడే నాకు కళ్ళు కనిపించు. కానీ పొరపాటున ఆ తలకి కానీ తగిలితే పగిలిపోయేది ఆయన తలకే. దేవుడు తప్పించాడు అప్పుడు, ఇప్పుడు కాదు. ఎప్పుడు 30 సంవత్సరాలు 32 సంవత్సరాల క్రితం మాట, సుమారు 35 ఏళ్ళ క్రితం మాట చెప్తున్నాను బ్రదర్. అంటే ఆ మాస్టర్ చనిపోయాడు, తీసుకొద్దాం అనుకున్నాను కానీ ఆయన చనిపోయాడు, క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ రోజున ఒక సంగతి మీకు చెప్తున్నాను. తెల్లవాళ్ళ దేవుడని, అమెరికా వాళ్ళ దేవుడని దూషించిన దుర్మార్గుడు నేను. చాలా కాలం నాకు చాలా నిష్ఠలు పాటించేవాడిని, చాలా ఆచారాలు చేసేవాడిని, భజనల టీం లీడర్ నేను. నాకు అప్పుడు మనశ్శాంతి ఉండేది కాదు. కత్తి తీసుకొని పొడుచుకొని చచ్చిపోదాం అనుకునేవాడిని, గుడ్డి బ్రతుకు వృధా అనుకునేవాడిని. కానీ ఈ రోజున అనేక మంది గుడ్డితనాన్ని తొలగించడానికి యేసయ్య నన్ను ఒక సాధనంగా వాడుకున్నాడు. ఈ రోజున ఏమని చెప్తున్నాం, అవిటితనం లేదు అని వాళ్ళు అనుకునేలాగా చేయడానికి ప్రభు నన్ను సాధనలో వాడుకుంటున్నాడు. కళ్ళు ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లు, ఐఏఎస్లు, ఎస్ఐలు, కానిస్టేబుల్, పెద్ద పెద్ద డిపార్ట్మెంట్స్ వాళ్ళకి కూడా బాప్తీసం ఇచ్చాను. మనం ఏ పాటలు చెప్పండి? చిరిగిపోయిన లాగోలు వేసుకొని మట్టి అరుగుల మీద కూర్చొని భజనలు చేసుకొని పాటలు పాడుకునేవారు పల్లెటూరులో. ఈరోజు యూట్యూబ్ ఛానల్ రన్ చేయడానికి, టీవీలో ప్రసంగాలు చేయడానికి, ఇంకెన్నెన్నో విధాలుగా ఇప్పుడు పాటలు పాడాడే. అలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళని మట్టిలో మారిక్కేళ్ళకి బయటకు తీసుకొచ్చి ప్రపంచానికి ఇవ్వడానికి. రవిశంకర్ మీకు చాలామంది తెలిసి ఉంటుంది. వాడిని నేను తయారు చేసి టీవీకి అప్ చెప్పాను. ఈ రోజున ప్రపంచం అంతా తిరుగుతున్నాడు. భోగి శాంతారావు గారు బిల్డింగ్ తెలుసు కదా, ఇక్కడ పడిపోయింది, డాబా గార్డెన్ తెలుసు కదండి. ఆయన మన ద్వారా రక్షణ పడ్డాడు. ఏ పాటోళ్ళు చెప్పండి అయ్యా, నువ్వు నా అపార్ట్మెంట్లో అడుగు పెట్టేవాటి నీకు కాళ్ళు ఎరగొడతానని కూడా కాంట్ అయినా. కానీ ఈ రోజున ఆ సువార్త మోసుకొని ప్రపంచం అంతా తిరిగేస్తున్నాడు. యేసు ప్రభువుని నమ్ముకోండి, దేవుని రాజ్యం వారసులు కండి. ప్రభు ఈ మాటలు దీవించుగాక. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్దామా? ఈ సమయంలో సంజీవి గారు కూడా 2 మాటలు ప్రభు నామంలో ప్రకటిస్తారు. సోదరులారా, సమయం లేదు కనుక జోసెఫ్ మూర్తి అయ్య గారు నిజంగా మంచి మాటలు చెప్పారు. ఒకటి మాత్రం వాస్తవం, ఆయనకి నేత్రాలు లేకపోవచ్చు కానీ మన మనోనేత్రాలను నిలబెట్టడానికి ప్రభు ఆయన్ని ధైర్యపరిచాడు. ఇంకా రానున్న దినములో బలమైన చేతుల్లో బాణములు వాడబడాలని నా ఆకాంక్ష, నా కోరిక. నేను ప్రభు చిత్తమైతే నాకు సమయం ఇస్తే ఆయనతో సహవాసం చేయాలని కూడా నాకు ఆశ ఉంది. ఎందుకంటే కనుక ప్రభునందునటువంటి బిడ్డలు విలువైనటువంటి వారు ఈ లోకము గుర్తించగలకపోవచ్చు. ప్రియమైన సోదరులు, ఈరోజు అనేక మందికి మంచి మంచి నేతలు ఉన్నాయి. యవనస్తులు గిరగర కళ్ళు తిప్పుతుంటారు. కళ్ళు లేకపోవచ్చు కానీ కనుక పరలోకపు రాజ్య వార్తను అందించారు. కేవలం చెవులు వినబడ్డాయి, కళ్ళ ద్వారా చూడగలరు. ఈరోజు
మన మధ్య సూర్యకళ గారు లేరు, కానీ ఉన్నారు. మా గ్రంథం ప్రకారం ప్రభునందు నిద్రించారు. వీరు ధన్యులని ప్రకటన గ్రంథం ఆఖరి గ్రంథం 14 అధ్యాయం 13 వచనంలో చాలా సున్నితంగా రాయబడ్డారు. వారే ధన్యులు, మిగతా వాళ్ళు కాదు. ప్రభునందు నిద్రించిన వారు అంటే నిద్రించిన వారు. అమ్మా మనందరం ఇక్కడ కూడా నిద్రపోతున్నారండి. కనుక ప్రియమైన సహోదరులారా, నిద్రించిన వాడు తప్పనిసరిగా లేస్తారు, చనిపోయిన వాడు లేడు. మేము చనిపోలేదు, ఇందా అయ్యగారు చెప్పారు, సజీవం జీవంతో ఉంటాం. ప్రియమైన సహోదరులారా, మా సొంత అన్నయ్య గారు మరణించినప్పుడు వాళ్ళ పాస్టర్ గారు అమెరికాలో ఉన్నారు. నేనే అన్ని కూడా చేశాను, చెప్పాను, ప్రియమైన సోదరుడా అధైర్యపడద్దు, దేవుని పని కొరకు వెళ్ళాం, నేను ఈ పని చేయగలను. కనుక ఒక మాట మీకు సెలవిస్తున్నా, సహోదరి ఝాన్సీకి, సహోదరుడు సూర్యప్రకాష్, సహోదరుడు మధు, వీళ్ళ ముగ్గురు కూడా వారి తల్లి పిల్లలు, మిగతా బంధువర్గం, స్నేహితులు చాలా మంచి ఉన్నారండి. నిజంగా చూసి నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాం. యెషయా గ్రంథం 66 అధ్యాయం 13 వచనంలో, ఒకని తల్లి ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ప్రియమైన సోదరా, ఇప్పటికైనా ప్రభు దగ్గరికి రండి. ఆమె బ్రతుకున్నప్పుడు నేను ఆమెను కలిసినప్పుడు అమ్మ మీరు బాప్తిసం తీసుకున్నారంటే ఆవిడకి చెప్పాను, ఝాన్సీ కూడా, అమ్మ నువ్వు కూడా త్వరగా బాప్తిసం తీసుకో, ఎందుకని దినములు చెడ్డయి, ఎప్పుడు ఏది వస్తుందో తెలియదు, ఎలాగొస్తుందో తెలియదు. ప్రియమైన సోదరులారా, మొన్నటి కాలంలో మా స్నేహితుడు మరి సేవ చేస్తున్నటువంటి జాకబ్ డానియల్ గారికి జస్ట్ చూసి వెళ్దాం, బాగోలేదు కదా అనుకుంటే అవతలైన ఇద్దరు చనిపోయారు. ఏమిటంటే ఇప్పుడే నడిచి వెళ్ళాడండి. ఒక ఆయన పాలు తాగకుండా తాగి చనిపోయాడు. అంటే మరణం ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. ప్రభునందు మనం ఉంటే ఎప్పుడైనా మరణాన్ని జీవిస్తాం. ఇప్పుడు మా యొక్క సూర్యకళమ్మ గారు మరణంలో నుండి జీవంలోకి వెళ్ళిపోయారు, మహిమలో ఉంటారు. ఇంకా చాలా వివరించాలని ఆశ ఉన్నప్పటికీ సమయం తక్కువ కనుక మా అయ్యగారు జోసెఫ్ మూర్తి గారి తగ్గించుకున్నప్పుడు నేను ఏమాత్రం కనుక నేను ఒక మాటతోనే ముగించాలని ఆశ ఉంది. అంతకంటే నాకంటే గనులు గొప్పవారు సుధా గారు ఇక్కడ తగ్గించుకొని కూర్చున్నారు. కానీ ప్రియమైన సోదరులారా, చాలా యోగ్యులు. తనకి చాలా మాటలు ఇవన్నీ మేము దీవించే మాటలు, ప్రపంచం మీకు పరలోక రాజ్యం తీసుకెళ్లే మాటలు, మార్గాన్ని చూపించే మాటలు, నిర్దేశించే మాటలు. కనుక దయచేసి ఇవేవో అల్లుకోవాలన్న ఏదో ఆషామాషి మాటలు కాదు. ఒక మాట సెలవిస్తాం, భూమాకాశం గతిస్తున్నాయని దేవుని మాటలు గతించాం. ప్రియమైన సోదరుడా, దయచేసి ఈ మాటలన్నీ మీకు తెలియపరుస్తున్నాం. మీరు ఎప్పుడైనా ఆశ కలిగి ఉంటే పిలవండి, ఎన్ని గంటలైనా మాట్లాడేందుకు మీకు సిద్ధం. అలసట మాకు లేదు, ఎందుకంటే దేవుని మాటే ముఖ్యం. కనుక దయచేసి ఈ మాటలు వినండి. కనుక ఈ ముగ్గురు కూడా నేను హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తుంటున్నా. ప్రియమైన సోదరులారా, ప్రభు యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నారు, మీరు కూడా బాప్తిసం తీసుకోండి. ప్రభుని నమ్మండి, పరలోక రాజ్యం మంది. ప్రియమైన సోదరులారా, మీ తలల మీద కొందరు రేల మీద బంగారం ఉంది. మా లలిత జ్యువెలర్ గారు ఇంకా గడి చెప్తారు, మరి మంచి బంగారం, ఇవన్నీ పనికిరానివి. ఎక్కడండి? పరలోక రాజ్యము. వీధి కూడా బంగారం. మా సూర్యకళ గారు వచ్చారు, వీధులు కూడా బంగారం వేస్తారు. నీకు ఆ ధనిత ఉందా? ధనిత కావాలంటే ఇదే ఆఖరి దినమేమో. జాగ్రత్త, ప్రభు దగ్గరికి రండి. ప్రభువుల దగ్గర రానట్టు డైరెక్ట్ నరకం. ఇక్కడ నీకు నరకం, నీకు అసలు మనశ్శాంతి లేదు. అయ్యగారు చెప్పారు కదా, మనశ్శాంతి లేదు. శాంతి ఎలాగొస్తుంది? యేసు ప్రభుని కలుసుకుంటే శాంతి. నేత నీ జీవిత దినములన్నీ కూడా ఎందుకు దుఃఖకరంగా మార్చుకుంటాం. ప్రభు దగ్గరికి రండి. ప్రభు ఈ మాటలు దీవించింది కాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ సంజీవ్ గారు. ఇవాళ పరిచయం నాకు. ఇంకా సుధాకర్ గారు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు అయ్య గారు. అయితే వారికి నాకు పరిచయం లేదనుకుంటున్నాను, ఉందో లేదో ఆయనకు తెలియదు. విషయం ఏంటంటే ఆయన స్వరం వినపడితే అప్పుడు నాకు తెలుస్తుంది అన్నమాట. అదే సంగతి. ప్రభుకి స్తోత్రం చెప్దాం. పాట చిన్నది, ఎందుకంటే 10 నిమిషాలు ముగించేస్తాం. ఇంకా అమ్మ ఏమనుకోకండి, 12 గంటలకు మొదలు పెట్టాం మనం. అందుచేత మన శైలస్ పాస్టర్ గారు లేదండి, శైలస్ పాస్టర్ గారు ఆయన పాట పాడుతానని అడిగారు, ఆల్రెడీ చేశారు. ప్రభునందు ప్రియులారా, మన శైలస్ పాస్టర్ గారు పాట పాడిన తర్వాత సుధాకర్ అయ్య గారు 2 మాటలు చెప్తారు. ఆ తర్వాత మన కార్యక్రమంలో ముందుకెళ్దాం. హల్లెలూయా. అమ్మా ఒక మాట అమ్మ, అందరూ వినండి ఒకసారి. అమ్మ ఇలాగేనండి. అమ్మ ఒకసారి ఆకలి అవుతుంది కదా మీకు, నాకు కూడా బాగా అవుతుంది. వినండి.
మనం ఇది మామూలు శుభకార్యానికి రాలేదు, బాధలో ఉన్న వాళ్ళని ఆదరించడానికి వచ్చాం. మనం మాట్లాడుకోవడం అంత మంచిది కాదు కదా, గొడవ చేయడం మంచిది కాదు కదా, ఆదరించే కూటం కదా, వాళ్ళని ధైర్యపరచాలి కదా. 2 మాటలు ఓపిక పడదాం, ఓకే? నిశ్శబ్దంగా ఉండండి, రైట్? మాట్లాడుకోవాలనుకుంటే అలా బయటికి వెళ్ళిపోయి మాట్లాడుకోండి. అది ఇక్కడ కూర్చున్నంతసేపు మాట్లాడద్దు, రైట్? ఓకే. హల్లెలూయా. సకల ప్రియులారా, అమ్మా నాన్నల అనురాగము కొంతకాలము, అమ్మా నాన్నల అనురాగము Battery charge is 70%. Battery charge is 70%. Battery charge is 70%. కొంతకాలము, భార్యాభర్తల బాంధవ్యము కొంతకాలము, భార్యాభర్తల బాంధవ్యము కొంతకాలము, కొంతకాలము. అమ్మా నాన్నల అనురాగము కొంతకాలము, ఆదరణ లేని నా జీవితం ఆదరించబడుచుంది యేసయ్యతో, ఆదరణ లేని నా జీవితం ఆదరించబడుతుంది యేసయ్యతో. యేసయ్య ప్రేమ చిరకాలము, యేసయ్య ఆదరణ జీవితాంతము, యేసయ్య ప్రేమ చిరకాలము, యేసయ్య ఆదరణ జీవితాంతము, మనలోనే నిలిచి వచ్చును. అమ్మా నాన్నల అనురాగము కొంతకాలము, అన్నా తమ్ముల అనుబంధము కొంతకాలము, రక్తబంధాలు ఎన్ని ఉన్నను రక్తాన్ని పంచువాడు యేసునాథుడే, రక్తబంధాలు ఎన్ని ఉన్నను రక్తాన్ని పంచువాడు యేసునాథుడే, ప్రాణము సహితము ఇచ్చినాడులే, పక్షిలాంటి గూడు నాకు కట్టినాడులే, ప్రాణము సహితము ఇచ్చినాడులే, పక్షిలాంటి గూడు నాకు కట్టినాడులే, వెలరేని యేసు ప్రేమే అన్నా తమ్ముల అనుబంధము కొంతకాలము, అమ్మా నాన్నల అనురాగము కొంతకాలము, భార్యాభర్తల బాంధవ్యము కొంతకాలము, భార్యాభర్తల
అమ్మా నాన్నల అనురాగము కొంతకాలము, అన్నా తమ్ముల అనుబంధము కొంతకాలము. దేవునికి మహిమ కలుగును. ఈ సమయంలో ఆమె యొక్క కుమార్తె కుమారులు కూడా మాట్లాడతారా? ఓకే, ఝాన్సీ ముందుగానా? ముందు ఝాన్సీ సూర్యకళ గారి కుమార్తె ఆమె మాట్లాడుతుంది. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయిలు కూడా మాట్లాడతారు. మీ తల్లి గురించి 2 మాటలు చెప్తారా? రండి, త్వరగా రండి. కొడుకు ఒకరా, ఇద్దరు వచ్చారా? మధు గారు వచ్చారు. మధు, మీ అమ్మ గురించి మాట్లాడలే? అమ్మ పెంచింది, ఏడకూడదు, మాట్లాడాలి. ఇప్పుడు మరి ఇందాకే చెప్పాల్సింది. ప్రియమైన సహోదరులారా, సూర్యకళ గారితో మేము మాట్లాడుతున్నప్పుడు ఆమె ఆఖర శ్వాస ముందు ఒకరోజు ఇలా పిల్లలకు చెప్పలేదు. మేము వెళ్తున్నప్పుడు ఒకే మాట, ప్రార్థన చేయండి అని మాట వచ్చింది. మీరు భయపడకండి, ముందు కూడా ప్రార్థన చేశాను. అప్పటికే ప్రభు నందు ఆమె నిద్రిస్తనేటువంటి మాట నాకు అర్థమైంది. ఝాన్సీతో చెప్పకుండా భయపడుతుంది అని చెప్పి ఇంకెవరితో నేను చెప్పలేదు. ఆ మరుసటి రోజే వార్త నాకు వచ్చింది. సోదరులారా, కనుక ఆమె నిబ్బరం కలిగినటువంటి ధైర్యం కలిగి ప్రభునందు నిద్రించారు. నీకు నాకు అటువంటి ధైర్యం యేసు ప్రభు తప్ప ఎవ్వరూ ఇవ్వలేదు. మరణాన్ని చేయించేది ఆయన ఒక్కటే. అందుకని యేసు ప్రభు మరణాన్ని చేయించి తిరిగి లేచి అందరికీ కనబడి, శిష్యులకు కనబడి ధైర్యపరిచి ఆ పరలోక రాజ్యానికి మేఘ మండలము ద్వారా వెళ్ళాను. నిన్ను కూడా అలా తీసుకెళ్తాను. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు కూడా అట్టి గొప్ప నిరీక్షణ మధుబాబు గారికి, ఝాన్సీ తల్లి గారికి, ఝాన్సీ గారికి, మరి సూర్యప్రకాష్ వీళ్ళందరికంటే తిట్ట కనుక వారికి, వారి కుటుంబాలకి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలుపుకుంటూ ముగిస్తుంటున్నాం. ఇప్పుడు ఆయన వచ్చారా? సూర్యప్రకాష్ గారు మీ పెద్ద అన్నయ్యమ్మా? ఓకే, ఆ రోజు వచ్చి ఉంటారేమో. ఓకే, ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో సుధాకర్ గారు, పాస్టర్ గారు, వారి గురించి నాకు ఏమీ తెలియదు, మరి వీరి గురించి కూడా తెలియదు. ఇందాక ఆయన పరిచయం చేసుకున్నారు కాబట్టి నాకు కనిపించదండి, ఏమనుకోకండి దయచేసి, దయచేయండి. 2 మాట. ప్రైజ్ ది లార్డ్ అండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నా పేరు కాదంటే సుధామోహన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అయితే నాకు జానకి మేడం నాకు తెలుసు, ఝాన్సీ. సో ఆమె చాలా కైండ్ హార్ట్ ఉంది, అంటే జాలి దయ. మన యేసుక్రీస్తు ప్రభువారు కూడా జాలి దయ కరుణ కలిగిన దేవుడు. హల్లెలూయా. అయితే ఈ భూమి మీద నాది అని అనుకున్నది ఏదైనా ఉన్నది అని అంటే తల్లి వాళ్ళ బిడ్డల అనుబంధమేనండి. తల్లికి పుట్టిన పిల్లలే ఇది నాది, నా సొంతం అని చెప్పుకోగలరు. తల్లిదండ్రులు ఎవరైనా సరే. ప్రాపర్టీస్ అలా ఉండవు, స్నేహితులు ఉండరు, మన రిలేషన్స్ కూడా నా సొంతం అని మనం చెప్పుకోలేము. ఒక్క బిడ్డలమే మనం చెప్పుకోగలం, ఇది నాది, నా పిల్ల, లేకపోతే మా బాబు అని మనం చెప్పుకోగలుగుతాం. సో అలాంటి రిలేషన్ నుండి ఈరోజు తల్లి వెళ్ళిపోయింది అని అంటే అది ఆ గాయాన్ని ఎవ్వరూ పూడ్చలేరు. ఎవ్వరు ఈరోజు మనం చెప్తాం కానీ అందరమో నేను మీకు తోడున్నాను, నేను ఇట్లా ఉన్నానని మనం చెప్పగలుగుతాం. కానీ వారిద్దరి మధ్య కానీ, అంటే తల్లి బిడ్డల మధ్య ఆ అనుబంధాన్ని మనము, ఆ లేనితనాన్ని మనము తీసుకురాలేము.
ఆ హృదయ గాయాన్ని కూడా మనము చేయలేం. కానీ ప్రభు అయితే ఒక మాట అన్నాడు, ఏంటి అని అంటే, స్త్రీ గర్భమందు పుట్టిన బిడ్డనైనా స్త్రీ మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మరువను అన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే నా అరచేతిలో నేను చెక్కుకున్నాను అని చెప్పాడు. భూమి పునాదులు వేయక మునిపే నేను నిన్ను సృష్టించానని చెప్పాడు. నువ్వేంటనేది నాకు తెలుసు అని చెప్పి. కానీ మనమే ప్రభువుని తెలుసుకోలేకపోతున్నాం. అంటే ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ, అంటే ఆమె బ్రదర్ కూడా క్రైస్తత్వంలో ఉన్నప్పటికీ, ఆమె స్నేహితులు కూడా క్రైస్తత్వంలో ఉన్నప్పటికి కూడా ఇంకా ఆ జీవపు దేవుణ్ణి ఇంకా తెలుసుకోలేదు అని అంటే, మనం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ కుటుంబం గురించి మనము ప్రార్థన చేయాలి. ఎందుకనంటే వాళ్ళ ఇంట్లోనే 4-5 ఉన్నారు ఆత్మలు రక్షించడానికి. హల్లెలూయా. చాలామంది అంటే ఆ కుటుంబంలోనే ఉన్నారు, ఆ కుటుంబంలోనే క్రైస్తవులు ఉన్నారు. అంటే మన మధ్య ఈ కుటుంబం ఉన్నది. సో ఆ కుటుంబం గురించి మీరు ప్రార్థన చేయండి. మీరు ఇలా చేయడం వల్ల దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో అంటే ఇప్పటికి వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ కొన్ని నెలలు అవ్వబోతేకల్లా ఖచ్చితంగా ఆ మెమరీస్ అనేది ఉంటుంది. తన తల్లి తనతో ఉన్న ఆ సమయాలు, ఈ సమయంలో నా తల్లి ఇట్లా ఆదరించింది, లేకపోతే నేను ఇట్లా మాట్లాడాను అనేది ఇప్పుడు మన జ్ఞాపకం రాకపోవచ్చు. కానీ ఆ దినాలు గడిచే కొలది ఆ లోన్లీనెస్ అనేది ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. కానీ అది పూడ్చేది ఒక దేవుడు మట్టుకే. హల్లెలూయా. ఎందుకంటే నిజమైన ప్రేమ కానీ ఆ కైండ్ హార్ట్ మీకు కావాలి అని అంటే అది ప్రభు దగ్గరే ఉంది, మనుషుల దగ్గర అయితే లేదు. సో అంటే నాకు పరిచయమైన అక్కడి నుండి ఇప్పటి వరకు తన హృదయం అనేది మాకు తెలుసు. సో అలాంటి కైండ్ హార్ట్ కావాలి అని అంటే అది ప్రభు దగ్గరే ఉంది. మీరు ప్రభుని తెలుసుకోవాలి. మీకు నెమ్మది కావాలి అన్నప్పుడు మీరు ప్రభు దగ్గరికే మీరు రావాలి. ఎవ్వరు అంటే ఈరోజు మేము కనిపెట్టచ్చు, ఈరోజు మేము వచ్చి మిమ్మల్ని ఆదరించేలాగా మేము మాట్లాడవచ్చు, కానీ అనుదినము అనుక్షణము దేవుడు ఒక మాట అన్నాడు, నేను తల్లిదండ్రులు లేని పక్షాన వారికి ఎవరికైతే ఉండరో వారి పక్షాన నేను తండ్రిగా ఉంటాను అని చెప్పాడు. హల్లెలూయా. తల్లిగా కూడా ఉంటాను అని చెప్పాడు. అలాగే విధవరాల పక్షాన కూడా నేను ఉంటానని చెప్పాడు. అలాగే ఈ లోకంలోని ఎవరు ఆ మాట చెప్పలేదు. మనుషులుగా మనము కూడా చెప్పలేము. ఏదో ఆ సమయానికి వెళ్ళి మనం చెప్తాం. కానీ నిజంగా నెమ్మది, అలాంటి శాంతి కావాలి అని అంటే మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడే అలాంటి నెమ్మది ఉంటుంది. సో ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా. ఆమేన్. సాఫ్ట్ స్వీట్ అండ్ సాఫ్ట్. చాలా అద్భుతమైనటువంటి మాటలు సుధామోహన్ గారు మాట్లాడారు. తప్పకుండా సూర్యకళ ఈరోజు మనల్ని కలిపింది. నిజంగా చెప్తున్నాను, ఝాన్సీ ఒక రకంగా మీ అమ్మ అప్పుడు ఈ వీరితో మాకు సహవాసం ఏర్పడింది. వీరు వారు ఇవాళ వరకు తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఈ మీటింగ్ పెట్టబట్టే కదా మాకు తెలిసింది. అవునమ్మా, స్తోత్రం చెప్పండి. వీరెవరో మనకు తెలుసా? అంటే సూర్యకళ అందుకే అంటారు, రహదారి వెంట మొక్క నాటి పెంచరా, కలవాడు లేనివాడు నిన్ను తలచరా అని ఎవరో తెనాలి రామకృష్ణ గారు అన్నారట. అంటే వెళుతున్న దారిలో ఒక మొక్క నాటితే అది పెద్ద చెట్టు అయి పళ్ళు నీడ అన్నీ ఇస్తుంది కదా. ఎవరో మహానుభావుడు బాబా ఈ మండు టెండలో చెట్టు వేసాడు ఇక్కడ అని తలంచుకుంటారు కదా. నిజంగా సూర్యకళ ఈ పని చేసింది ఇవాళ. స్తోత్రం కదా. కాబట్టి ప్రభు సన్నిధిలో దేవుని యొక్క కృపలో మనం ఉన్నాం. కుటుంబీకులందరూ ఇక్కడికి రండి. ముఖ్యంగా రక్త సంబంధులు, ఇంకా వాళ్ళు ఎవరు, వాళ్ళ చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, కొడుకులు, కూతురు, వాళ్ళ మనము సంతానం ఎవరున్నా ఈ ఫోటో దగ్గరికి వచ్చి నిలబడండి. మిమ్మల్ని ప్రార్థన చేసి ఆశీర్వదిస్తాము. అందరూ వచ్చేసేయండి త్వరగా. కుటుంబ సభ్యులు ముగించేస్తాం. అందరూ వచ్చేస్తే చివరి ప్రార్థనతో మనం ముగించుకుంటాం. అందుకని ఈ ఫోటో దగ్గరికి వచ్చి నిలబడినమ్మా. మన సూర్యకళ యొక్క కుమార్తెలు, కొడుకులు
ఒక కూతురు, ఇద్దరు కొడుకులు. మానవులు మనవరు ఎవరు వచ్చినా ఎవరున్నా అలాగే అలాగే ఇంకా వాళ్ళ చెల్లెలు తోబుట్టువులు ఉన్నారు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, చూడు ఇంకెవరున్నారు. అలాగే వాళ్ళ కోడలు కూడా వచ్చిందంట, మధు భార్య, అలాగే వాళ్ళ పిల్లలు, ఇంకెవరున్నారు వాళ్ళ అమ్మ ఆవిడ తాలూకు ఎవరున్నారు, అందరు ఇక్కడికి వచ్చింది. మళ్ళీ నేను ఒక పేరు చెప్పలేదు అనుకోండి, ఆ పాస్టర్ గారు మళ్ళీ మమ్మల్ని పక్షపాతం చూపించారంటారు. అందుచేత మీరు ఎవరు మాకు తెలియదు, త్వరగా వచ్చేసేయండి. ఆ కుటుంబీకులందరూ ఇక్కడికి వచ్చి నిలబడండి, మిమ్మల్ని ఆశీర్వదిస్తాం, ప్రార్థన చేసి చేతులకు ధరికి కొంచెం కుర్చీలు వెనకాలేయండి, వాళ్ళు అందరూ వస్తారు ఇక్కడ ఫోటో దగ్గర.